హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివాని మొగసాటి. మేమైతే సంక్రాంతి ఫెస్టివల్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. సంక్రాంతి ఫెస్టివల్లో ఫస్ట్ డే అయిన భోగి అయితే చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అండి. ఇంటి ముందే చక్కగా చెక్కలతో భోగి మంటనైతే వెలిగించాము. ఇది మాకు అరేంజ్ చేయడానికి ఒక 20 మినిట్స్ అయితే పట్టింది. సో మేమంతా కూడా ఇలాగా ఇంటి దగ్గర ఉన్న చెక్కలు అవన్నీ కూడా వేసి ఇలా అయితే భోగి మంటను వేసాము. మా స్ట్రీట్లో అయితే ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందు చక్కగా ఇలా భోగి మంటనైతే ఏర్పరిచారు. సో అమ్మ వాళ్ళైతే వచ్చారండి. చూసారు కదా, మేమైతే ఫస్ట్ ఇలా చెక్కలనది పేర్చేసి భోగి మంటనైతే వేసాము. స్టార్టింగ్ కదా, వెలగడం అయితే చాలా కష్టమైంది. కొంచెం పెట్రోల్ అలానే హారతి కర్పూరం అవన్నీ కూడా వేసి అయితే బాగా వెలిగించాము. పల్లెటూరులో అయితే అందరూ కలిపి స్ట్రీట్ ఎండింగ్స్లో కానీ స్ట్రీట్ స్టార్టింగ్స్లో కానీ వేసుకుంటారు. బట్ ఇక్కడ ఎవరి మట్టుకు వాళ్ళు వేసుకుంటున్నారు. సో మేము కూడా అప్పటికప్పుడు అలానే ఫామ్ చేసేసాము. అండ్ దాని చుట్టూ కూడా మేము సరదాగా ఇలా తిరుగుతూ అయితే ఎంజాయ్ చేసాము. మా బుడ్డదైతే బాగా తిరిగేసింది. దానికి ఇదే ఫస్ట్ పొంగల్, అంటే కొంచెం తెలిసిన తర్వాత. అంతకుముందు చిన్నపిల్ల కదా, సో అలా మా దగ్గర ఉండేది. ఇప్పుడు అది కూడా పార్టిసిపేట్ చేసింది. అదైతే చాలా ఎక్సైట్ ఫీల్ అయింది. భోగి మంట దగ్గర పెట్టిన నీళ్ళు కాచి పోసుకుంటే చాలా మంచిదని చెప్పి మేమైతే అక్కడ వాటర్ అయితే పెట్టుకుని దాంతో బాత్ అయితే చేపించాం మా పాపకి. అలానే భోగి పిడకల దండ కూడా వేపించామండి రెడీ చేసిన తర్వాత. పాప అయితే కొంచెం భయపడింది, ఆ వేడి బాగా ఎక్కువ వస్తుంది. సో మేమే దాన్ని దగ్గర తీసుకెళ్ళి వేపించాము. సో మేమంతా కూర్చుని టిఫిన్స్ అవి చేస్తూ ఉంటే మా ఇంటి దగ్గరికి ఒక క్యామెల్ వచ్చిందండి. యాక్చువల్లీ గంగిరెద్దులు అవి వస్తాయి, కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది. క్యామెల్ వచ్చింది. మా లొకాలిటీ మొత్తం ఒక చుట్టు చుట్టేసింది. అండ్ ఈవినింగ్ అయితే మేము మళ్ళీ షాపింగ్కి వెళ్ళాము. ఈవినింగ్ పండగ ఆల్రెడీ వచ్చేసినా సరే చాలా రష్ ఉంది షాపింగ్ అయితే తణుకులోని. అండ్ ఈ ఏరియా అయితే చాలా పాపులర్ అండి షాపింగ్స్కి. నరేంద్ర సెంటర్ దగ్గర ఉంటుందండి. అండ్ ఆఫర్స్ అవి కూడా చాలా బాగా పెట్టారు. అండ్ ఈవినింగ్ పాపకైతే భోగిపళ్ళు పోసాము. దానికోసం మేము రేగిపళ్ళు, అలానే చాక్లెట్స్, 1 రూపీ కాయిన్స్, అలానే పువ్వులు రేఖలు ఉంటాయి కదా, అవి కూడా వేసాము. మా పాప అయితే మొత్తం తిరిగేసింది ఇల్లంతాను. ఒక్క చోట కూడా కూర్చోలేదు. మాకు చాలా కష్టమైంది. ఒక చోట అయితే కాన్స్టెంట్గా కూర్చోకుండా అలానే దాని వెనకాలే పరిగెట్టి మేము కూడా అలానే సరదాగా భోగిపళ్ళు అయితే సందడి చేసాము. అండ్ మేమంతా కూడా పాపకి భోగిపళ్ళు వేసి సరదాగా కాయిన్స్ అవి తీసుకుంటారు కదా పడినప్పుడు, అది కూడా సరదాగా చేసుకున్నాము. ఈ అకేషన్ అయితే చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో కూడా చేస్తూ ఉంటారు కదా. మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు కూడా సెలబ్రేట్ చేసుకుని ఉంటే ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. సంక్రాంతి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటున్నాను. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని. తప్పకుండా మన ఛానల్ అయితే ఉంటే చూడండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.